అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఐఎం తోటి ఎట్టి పరిస్థితులు అంట కాకూడదు అనేటువంటిది గట్టి అభిప్రాయం. దాన్ని మా పార్టీ క్యారీ ఆన్ చేస్తుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఓకే, మనతో పాటు కాకి గంగాధర్ గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారితో ఒకసారి మాట్లాడదాం. గంగాధర్ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రామ్మోహన్ సార్ అండ్ శంకర్ గౌడ్ గారు నాకు అందరు కూడా నమస్కారం. ఎస్ సార్, ఒక విషయంలో అంటే పోటీ చేస్తున్నారు, అది అప్రిషియబుల్. ఆ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. పోతే మీకుండే సంఖ్యాబలం చూసుకున్నట్లయితే ఏకగ్రీవంగా లేకపోతే మీరు ఒక్క పార్టీతోటి ఓట్లు వేయించుకొని గెలవడం అనేది అసాధ్యం యాజ్ పర్ నెంబర్స్. సరే, ఎంఐఎంకు కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఉందా అంటే అది లేదు. ఇన్ కేసు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మీ వైపు టర్న్ అయ్యి ఓట్లేసి గెలిపిస్తే చెప్పలేము అది. సో అంటే ఏ నమ్మకంతో పోటీ చేస్తున్నారు? ఒకవేళ మీకు సపోర్ట్ చేయకుండా ఎంఐఎంకి ఓట్లు వేస్తే ఇంకా ముగ్గురు కుమ్మక్కైనట్లేనా? అంటే బీఆర్ఎస్ పక్కన ఉందనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ విషయం చెప్తున్నాను, ఏం చెప్తారు అన్ని అంశాలకు సంబంధించి? సరే, ఇప్పుడు మన రామ్మోహన్ సార్ చెప్పింది ముందు చెప్పింది ప్రతి ఒక్కరు కూడా ఓటును హక్కును యూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును యూజ్ చేయాలి, అంతే కదా సార్? అంతే అంతే, ప్రతి ఒక్కరు. అట్లాంటి టైంలో నేను ఇవాళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పారిపోవడం అంటారు అనమాట. మాకు సంఖ్యాబలము ఇంకోటి ఉందో చెప్పుకోవచ్చు, కారణాలు ఉంటాయి, కానీ అది కాదు. ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉంది, 1, 2 లేదా 100. కానీ ఆ విధమైన మాటలు అసలు లేవు. వాళ్ళకు మేము బహిష్కరిస్తున్నాం, మేము రాము చేయమనే మాట అది చాలా. అంటే ఇప్పుడు రామ్మోహన్ సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, రామ్మోహన్ సార్ బట్టి ఆయన చెప్పిన విధానంలో అది కరెక్ట్. ఎందుకంటే నేను రాను, నేను వెయ్యను, సపోర్ట్ చేయను. సపోర్ట్ నువ్వు కాదు, నీ ఓటు హక్కును యూజ్ చేసుకో. మనకు నోటా ఉంది. ఇంకోటి ఈయన సార్ చెప్తా ఏమన్నాడంటే గౌతమ్ రావు అంటే కిషన్ రెడ్డి గౌతమ్ రావు ఇయ్యలేదు అంటే అది ఆ ఇష్యూ కాదు. ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం కూడా అది కాదు. యాక్చువల్గా మనం మాట్లాడుతుంది ఎలక్షన్స్ లో మాకు ఓటు. మీరు ఒకసారి చేయి తీయండి గంగాధర్ గౌడ్ గారు, కెమెరా పైన చేయి తీసి మాట్లాడండి. చేయి పెట్టారు ఫోన్ పైన. ఎస్ ఇప్పుడు మాట్లాడండి. అయితే ఈ గౌతమ్ రావుకు టికెట్ ఇవ్వనా లేదా అనేది ఈయన వెంకటస్వామి గారు చెప్పాల్సిన అవసరం కాదు. అది అయిపోయింది. మనం ఇప్పుడు మాట్లాడుతుంది సరే వాళ్ళు చెప్పనివ్వండి. ఓకే వెంకటస్వామి గారు, సరేలేండి, మాట్లాడివ్వండి పూర్తిగా. అంటే మీరు చెప్పడం టాపిక్ మీరు మార్చున్నారు. మీరు అనాల్సిన మాటలు కావు. ఇప్పుడు మనం మా టాపిక్ ఏముండే, మన టాపిక్ ఏముందండి, మీకు 25 సీట్లు 26 సీట్లు ఉన్నాయి, ఎంఐఎం ఎంత ఉన్నాయి. హైదరాబాద్ లో సార్ చెప్పండి. రైట్, కంటిన్యూ చేయండి. గంగాధర్ గౌడ్ గౌతమ్ రావు వేడికలు వచ్చాడన్న. కిషన్ రెడ్డి అంటే ఇప్పుడు మాట్లాడిండు, ఆయన ఓటు ఉంది, ఆయన మాట్లాడిండు, అది చేసిండు, ఆ వేరం నడుస్తుంటారు. కానీ గౌతమ్ రావు విషయం తీసుకొచ్చి ఈడబెట్టి లేదు మాది ఓటు కాదు, మేము ఓటు బహిష్కరించడం, ఆ బీఆర్ఎస్ పాల్గొన్నదో అవుతుంది అనడము ఎంతవరకు సఫరించమంటారు అన్నా. హలో, సరేలేండి వాడిని. గంగాధర్ గౌడ్ గారు ఆ విషయం వదిలేసేయండి, ఎవరు అభ్యర్థి కాదు విషయం. సరే మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు వచ్చి ఏమంటామన్నా, మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఏం చెప్పండి అన్నా. ప్రతి ఒక్కరు ఓటు వచ్చి హైదరాబాద్ బాగోలు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మనకు ఓటు వేయాల్సింది. భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలంటే కంపల్సరీ వేయాల్సింది అంటే డెవలప్మెంట్ కోసం. మా సిస్టమ్ ఏదైనా సబ్కే సాత్ సబ్కే వికాస్. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ చేస్తారా? మీరు ఎందుకు భయపడుతున్నారు ఆ విషయంలో? ఎంఐఎంకి 2 సీట్లు ఉన్నాయని ముందు ఎందుకు భయపడిస్తారు? అరే ఎంఐఎంకి ఏమి ఉండొచ్చు, ఎంఐఎం అంటే వాడు మత పార్టీ అది, కానీ మనది మత పార్టీ కాదన్న. భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కే వికాస్. ఫస్ట్ నుంచి మన నరేంద్ర మోడీ 2014 నుంచి ఇవాళ దాకా చేస్తున్న వ్యవహారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ లా చూడలే, ప్రతి ఒక్కరు కూడా దేశం మనుషుల్లా చూసి. అంటే సిస్టమ్ అన్న, ఏదో సిస్టమ్ ఉంటది. ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఆయన మళ్ళీ అని అంటే నేను ఇట్లా ఇంకా విరసామన్న ఏమంట తప్ప
అయితే మేము కంపల్సరీ మేము గెలిచేది ఉంది కాబట్టి గంగాధర్ గారు జర్నీలో ఉన్నట్లున్నారు, వాయిస్ డిస్టర్బ్ అవుతుంది, ఒకసారి ఆగి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎస్, ఈలోపు రామ్మోహన్ గారితో మాట్లాడతాను నేను. రామ్మోహన్ గారు, అంటే ఒక విషయం ఇక్కడ మతాన్ని అసలు తీసుకురాకూడదని కాంగ్రెస్